అంటే అంటే నేను ఎక్కువ మీద మీ పర్సనల్ లైఫ్ గురించి అడగదలుచుకోలేదు. బట్ మీకు ఒక బ్యాడ్ లవ్ స్టోరీ అని విన్నాను నేను. బ్యాడ్ లవ్ స్టోరీ. యెస్. అంటే వ్యూయర్స్‌తో పాటు నేను కూడా చాలా ఈగర్‌గా వెయిట్ చేశాననమాట. అది ఎక్కువ మిమ్మల్ని నొప్పి పరచాలని అడగను. ఒక రఫ్‌గా అసలు ఏంటి? మీ లవ్ ఎలా స్టార్ట్ అయింది? ఏంటి? ఎలా క్లాషెస్ వచ్చాయి? అదొక్కటి చెప్తే సో వినాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. క్లాషెస్ గురించి వదిలేదు. లవ్ స్టార్ట్ అయిందనంటే ఒక ఫ్రెండ్ రవిగాడు అని ఉంటాడు. నేను అప్పుడు హైదరాబాద్‌లో రాకేష్ మాస్టర్స్ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేస్తా ఉండే. ఓహ్! రాకేష్ మాస్టర్ దగ్గర. అవును. ఓకే. 2009 అనుకుంటా. 2009 నుంచి 2010లో అమ్మాయి పరిచయం అయింది. హుహు. అమ్మాయి పేరొద్దు. హ్మ్. అట్లా పరిచయం అయిపోయింది. అంటే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది. ఇంటికెళ్ళిన కొంచెం సిక్ అయ్యి ఇక్కడ నుంచి 2009 రాజమండ్రిలో ఏదో ఈవెంట్ చేసినాం జెమినీ టీవీదే. చేసి ఓకే. చాలా సిక్ అయిపోయినా. ఇంటికెళ్ళిన తర్వాత ఒక 3 మంత్స్ క్యూర్ అయిన తర్వాత మా ఫ్రెండ్ వచ్చిండు రవి అని. వాడి ద్వారా అట్లా స్టార్ట్ అయింది. ఓకే. వాడు ఫోన్ చేసి నీతో ఒక అమ్మాయి మాట్లాడాలనుకుంటాందిరా అదని అంటే సరే అప్పటికి మీరు ఈ ఆల్బమ్ సాంగ్స్ చేస్తున్నారా? లేదు అది అసలు లేదు. ఓకే. ఆల్బమ్ సాంగ్స్ లేదు. నార్మల్ గానే డాన్సర్‌గా చేస్తూ డాన్సర్‌గా ఈవెంట్స్ అవి ఇవి చేసుకున్నది 2008, 9, 10లో. ఓకే. సో మీకు బాబు లిది అవును. కలుస్తుంటాడా బాబు? బర్త్‌డే కలిసిన జూన్ 4థ్‌కి లాస్ట్ ఇయర్ కలిసిన. ఇక ఇప్పటిదాకా లేదు కలవను. నేను చాలా వీడియోస్ ఎక్కువ ఫాలో అవుతుంటాను. అంటే ఇంటర్వ్యూ అని కాదు ఎక్కువ ఫాలో అవుతుంది. ఐ లవ్ ఫోక్ సాంగ్స్. సో ఎక్కువ శాతం లవ్ ఫెయిల్యూర్, బాబు గురించి, బాబు మెమోరీస్ ఎలా అనిపిస్తుంది సార్ ఆ ఫీలింగ్? అంటే ఆబ్వియస్ అది మన బ్లడ్ కొంచెం దూరంగా ఉన్నా వి కాంట్ డైజెస్ట్ అది. సో మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంటది ఇలా నా దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తది. నా దగ్గర వాడి వీడియోస్ చాలా ఉన్నాయి. చాలా బాగా అనిపిస్తది. చెప్పుకోలేను నేను అది. నేనున్నా అంటే ఉన్నా అంతే. అంటే వీడి గురించి తెలుసుకుంటే చాలా ఎమోషనల్ అయితా నేను. అదేందో లైఫ్‌లా నాకొక పెద్ద అది అంతే చెప్పలేను. క్రిస్మస్‌కి గూడా అంటే ఈ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా నేను విష్ చేయలేని సిట్యుయేషన్. చాలా ఇష్టం లిది. Cool. ఐఎమ్ సో సారీ. అసలు ఇంత ఎమోషన్ టోనీ అస్సలు అనుకోలేదు. కనిపించిన నవ్వులు వెనకాల కనిపించిన బాధ కూడా చాలా ఉంటుంది. సో ప్రెసెంట్ తో బిజీగా ఉన్నారు సాంగ్స్ తో. సాంగ్స్ రన్ అవుతున్నాయి. మూవీస్ వెళ్ళాలి, మూవీ చేయాలి అని. హీరోగానా? అది ఏదైనా హీరో అని ఏం లేదు. నాకు హీరోకి ఏ మాత్రం తీసుకోలేదులేండి. బాగా యాక్టింగ్ చేస్తారు, డాన్స్ చేస్తారు, పాటలు పాడతారు. అవును, నేను మిమిక్రీ అని కూడా విన్నా, నిజమే? అప్పుడప్పుడు ఏదో సరదాగా ఫ్రెండ్స్ కోసం అట్లా. సో నా కోసం ఒక డైలాగ్ ప్లీజ్ మిమిక్రీ చేస్తూ. అంటే ఇప్పుడు వచ్చేలా లేదు నేను. టోనీ క్యాన్ డూ ఎనీథింగ్ ఏ టైంలోనైనా, అంతే చేయాలి నా కోసం. నార్మల్ గా నేను లేడీ వాయిస్ తోటి మాట్లాడి ఈ టాలెంట్ కూడా ఉందా? అదొకటి. నాగేశ్వరరావుది నేను నాగేశ్వరరావు గారిని బాగా ఇమిటేట్ చేస్తాను, బాగా తెలుసు. అంటే బాగా ఏం లేదు, నార్మల్ గా అట్లా. మా కెమెరామెన్ తో మాట్లాడంటే మా వాయిస్ ఒకసారి మాట్లాడండి. మా కెమెరామెన్ కూడా మంచి ఆర్టిస్ట్ అనమాట. అవును. అసలు ఇప్పుడు నేను ఆ ఫీల్కి రాలేకపోతున్నా. ఇట్స్ ఓకే. ఓకే, అమ్మాయిలాగా ఒక పాట పాడండి, అమ్మాయిలాగా, అమ్మాయి వాయిస్ తోటి. అప్పట్లో ఈవెంట్స్ చేసినప్పుడు. ఈవెంట్స్ కూడా? ఈవెంట్స్, మ్యారేజ్ ఈవెంట్స్ స్టార్టింగ్. టోనీలో మంచి కళా పోషణలు ఉన్నాయి అయితే. అదే ఆ ఈవెంట్స్ లో బాగాలేదు, వాళ్ళు అందులో పాడుకునే పాట పెళ్లికి సంబంధించింది. మృగింది కళ్యాణ వీణా, మృగింది కళ్యాణ వీణా, నవమోహన జీవన మృదువనిలోన, మృగింది కళ్యాణ వీణా, మృగింది కళ్యాణ వీణా.
కొంచెం Wonderful. ఫ్లాట్ నుంచి బయటకి వచ్చేసరికి వాయిస్ వెళ్ళట్లేదు. నిజంగా ఎవరికైనా మీ ఫ్రెండ్స్ కి ఇలాగా ఫ్రాంక్ కాల్ ఫోన్ చేసి అమ్మాయిలా మాట్లాడిన సందర్భాలు చాలా ఉంటాయి కదా. ఉన్నాయి చాలా మాట. మామూలుగా బాయ్స్ అంటేనే వెరీ నాటీ, ఇంకా అందులో ఇలాంటి ఒక ప్లస్ బాయ్స్ ఉంటే మామూలుగా ఊరికే చేయొచ్చు. చేసేయండి అలాగే ఎప్పుడైనా ఎవరికైనా చేశాను. చాలా బుక్ మంది అయిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే చేస్తున్నారు కదా, మంచి మంచి సాంగ్స్ హిట్ అవడం. కానీ మీ బ్యాక్ సపోర్ట్ ఎవరు బాగా? బ్యాక్ సపోర్ట్ జనతా బబ్లు, రగ్గాడు, ఇంకా చాలా మంది, శివ వేల్పుల, డిఓపి శివ వేల్పుల, నా ఫ్రెండ్స్ వెంకీ మంకీ జబర్దస్త్. మాకు ఒక గ్రూప్ ఉంది వాట్సాప్ లో, దాని పేరు చెప్పలేను కానీ చాలా మంది ఉన్నారు నాకు నాకు తెలుసు సపోర్ట్ చేసే బాయ్స్ గ్రూప్ అసలు చాలా అసలు మామూలుగా ఉండవు. ఓకే వీళ్ళకి బాగా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు. నాకు ప్రతిసారి ఏమైనా చేసినా, ఏమైనా మిస్టేక్ చేసినా కానీ వాళ్ళ వెనక నుంచి ఫోన్ చేసి చెప్తా ఉంటారు, చెప్పడం జరుగుతూ ఉంటది. నాకు ఏమైనా మనీ పరంగా కానీ దేని పరంగానైనా కానీ చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు. మీ సాంగ్స్ అంతా అమ్మ నాన్న చూస్తుంటారా? చూస్తా ఉంటాను. అమ్మ ఎప్పుడు 24 hours ఫోన్ పట్టుకునే ఉంటుంది, నా సాంగ్స్ చూసుకుంటున్నా ఉంటది. ఎలా అనిపిస్తా మమ్మీ మామ్ మూమెంట్ అసలు? నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ ఇంటికి పోయినప్పుడు అరే టోనీ ఈ సాంగ్ పెట్టావారా, అది భలే చేసినవరా, అలా సాంగ్ గురించి ఆ పిల్ల ఒక్కసారి నేను చూస్తా అయిపోరా, నీ ప్రేమ తెలుసుకుంటా అయిపోరా అని చెప్పని లాస్ట్ నిజంగా ఫీల్ అయిపోయింది. సో అంటే మీరు న్యాచురల్లీ చేస్తా లేకపోతే ఏమన్నా అంటే ఒక సెటప్స్ చేసుకోవడం కానీ లేకపోతే ఇలా గ్రీన్ మ్యాట్స్ ఏమైనా యూస్ చేసుకోవడం? గ్రీన్ మ్యాట్స్ అసలు యూజ్ ఎప్పుడు ఎఫెక్ట్స్ ఏమైనా పెట్టుకోవడం లేదా? అసలు అలాంటిది ఏం లేదు. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఉంటారు, ప్రభాకర్ బ్రో వాళ్ళు ఉంటారు. వాళ్ళు లక్ష్మణ్ నాకు ఇది కావాలి అని అన్నా వాళ్ళు చేసి, లక్ష్మణ్ నాకు ఇది కావాలి, ఇట్లా ఉండాలి అని అంటే వాళ్ళు ఆన్ ది స్పాట్ లొకేషన్ మొత్తం చేసేస్తారు. ఓకే అంటే ఎక్కువ శాతం మీరు నేచర్ కి చేస్తారు ఉంటారు కదా. యా ఇలా రైటర్స్ అంతా మీకు ఎలా పరిచయం అవుతారండి? అంటే ఈ రైటర్స్ ఈ ప్రొడ్యూసర్స్ అంతా ఎలాగా? మన ఎట్లా అంటే వాళ్ళకి మనం నచ్చి మనం చేసేది నచ్చిందంటే ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తారు, పరిచయం అవుతా ఉంటారు. ఇప్పుడు సాంగ్ అయితే మనకి ఇట్లా ఒక సాంగ్ నుంచి ఇంకో సాంగ్ ఎట్లా వస్తుంది, ఈ సాంగ్ బాగా చేసిండు, ఆ అబ్బాయి బాగా చేసిండు, ఆయనకి ఈ సాంగ్ నా దగ్గర ఒక సాంగ్ ఉంది, నేను ఆయనతో చేయాలనుకుంటున్నా అని చెప్పేసి అట్లా నంబర్స్ తీసుకొని పరిచయమైన వాళ్ళు అట్లా లింక్ తోటి ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ తయారైంది. నన్ను సపోర్ట్ చేసి నాకు ఈ సాంగ్స్ ఇచ్చి నన్ను నమ్మి పెట్టిన ప్రొడ్యూసర్స్ అందరికి అండ్ కొరియోగ్రాఫర్స్ కి, డైరెక్టర్స్ అందరికి చాలా థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఈ పొజిషన్ అంటే నేను ఇంకా ఉండాలి, ఇది సక్సెస్ అని కాదు, ఇంకా మంచి పొజిషన్ లో ఉండాలని నేను అనుకుంటున్నాను. నన్ను ఈ పొజిషన్ తీసుకొచ్చిన మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. నాకు ఇన్ని సాంగ్స్ నాకు నమ్మి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఎప్పుడైనా శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి మీకు ఎప్పుడైనా ఫోన్ వచ్చిందా? రాలేదండి. ఒకవేళ అంటే ఈ టీవీ షోస్ ఏమైనా ఒకవేళ వస్తే ఆఫర్ వస్తే చేస్తారు. ఇంట్రెస్ట్ మంచిగా ఉంది. ఇంట్రెస్ట్ మనకి ఇందులో ఆల్బమ్స్ చేసేదే మనం మూవీస్ లోకి వెళ్ళాలి, అందరికి తెలవాలి, మనకంటూ ఒక స్పెషల్ గుర్తింపు రావాలి అనేది. ఒకవేళ మూవీస్ చేయాలనుకుంటే ఎలాంటి క్యారెక్టర్స్ ప్రిఫర్ చేస్తారు? ఒక మంచి అవి గుర్తుండిపోయే క్యారెక్టర్ ఉండాలి. అది ఏదైనా హీరో అని మెయిన్ రోల్ అని కాదు, చిన్న క్యారెక్టర్ అయినా కానీ అరే ఇది భలే చేసిందా అని ఒక 5 minutes 2 minutes వచ్చి వెళ్ళిపోయినా 15 seconds కనిపించినా దానికి ఒక మెయిన్ రీజన్ ఉండాలి, అట్లా గుర్తుండిపోయేది. టోనీ లైఫ్ లో డిస్కరేజ్ అయ్యే మూమెంట్ ఏది, ఎంకరేజ్ అయిన మూమెంట్ ఏది? నాకు ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేసారు. నేను బాధలో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్కరు నాకు ఎంకరేజ్మెంట్ చేసుకుంటున్నా ఉన్నారు. చెర్రీ అని విను చేత వాడు స్టార్ట్ చేసి, నేను చాలా పెయిన్ఫుల్లో ఉన్నప్పుడు నువ్వు ఇది చేయగలవు, నువ్వు అది చెయ్యి, ఇట్లా నువ్వు ఒక మంచి డాన్సర్వి, నువ్వు ఒక కొరియోగ్రఫీ చేయగలవు. అప్పుడు చిన్న మూవీ చేసేది వాడు హీరో, ఒక 2-3 movies చేసిండు. నా మూవీస్ కి నువ్వు కొరియోగ్రఫీ చేయరా అంటే నా మైండ్ డైవర్ట్ చేయడానికి వాడు అట్లా నన్ను ఎంకరేజ్మెంట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చి ఒక యూట్యూబ్ ఛానల్లో ఏవైబి ఆర్ట్స్ అని అందులో వేసి, అంటే నా మైండ్ డైవర్ట్ కావాలి. నేను ఖాళీ ఉన్నప్పుడు నా ఫీలింగ్, నేను చాలా డిసప్పాయింట్, మొత్తం చనిపోదాం అనుకున్న సిచ్యువేషన్లో ఉన్నాను నేను. ఇక నాకు ఎవరు అవసరం లేదు. బ్రేకప్ అయిన తర్వాత నాకు చాలా పెయిన్లో ఉన్నాను నేను. నాకు 24 hours డ్రింక్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను మర్చిపోవడానికి. పొద్దున అసలు తెల్లారుతుందా రాత్రి అవుతుందా ఆ ఫీల్ లేదు నాకు అప్పుడు ఆ టైంలో. అట్లా నేను 24 గంటలు ఎప్పుడు ఏ టైంకి ఎక్కడ కరీంనగర్లో ఉన్నప్పుడు ఏ టైంకి, అంటే ఆ టైంలో నేను సాడ్లో ఉన్న టైంలో కరీంనగర్లో ఉన్నాను నేను. వాడే పిలుచుకున్నాడు చెర్రీ గారు. నాకు అక్కడ ఏ టైంకి ఏ వైన్స్ తీస్తారు, ఎన్ని గంటలకు తీస్తారు, ఎన్ని గంటలకు 5 గంటలకు కూడా ఉంటాయి లేబర్స్ కోసం అని.
ఎక్కడ బ్లాక్ లో దొరుకుద్ది అంటే ఎందుకు అని అంటే అంత పెయిన్ లో ఉన్నా. అసలు నేను బయటకు వస్తాను కూడా అనుకోలేదు. నేను ఫస్ట్ అట్లా అయిపోయిన తర్వాత మా ఫ్యామిలీని వదిలేసిన, అందరిని వదిలేసిన. అసలు నాకు ఎవరొద్దు, నేను ఒంటరిగా ఉంటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా భయపడిపోయారు. అసలు ఏమైపోతాడు వీడు అని వాళ్ళు కాల్స్ చేసడం, కాల్స్ రెస్పాండ్ లేదు, ఏం లేదు. అసలు ఒక ఫీల్‌లో ఉన్నా నేను. అట్లాంటిది థ్యాంక్ యూ రా చెర్రీ. నేను ఎప్పుడు చెప్పుకోలేకపోయినా. అంటే కొన్ని ఇంటర్వ్యూస్‌లో చెప్పుకున్నా. చాలా థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ రఘుజానికి, జంతబాబుల డాడీకి, శివవేల్పులకు, లక్ష్మణ్ అన్నకు, రామన్నకు, ఇంకా చాలా మంది ఉన్నారు. I20 మహేష్‌కి, వెంకీ డాడీకి, వెంకీ మంకీ డాడీకి, ఇంకా చాలా మంది ఉన్నారు. రాకకు అందరికీ చాలా థ్యాంక్ యూ. అసలు ఇట్లా ఇప్పుడు మీరు చూస్తున్న టోనీ అసలు ఒక 4 ఇయర్స్‌లోనే, అంటే 4 ఇయర్స్ బ్యాక్‌లో చనిపోయి ఉంటాడు. అట్లాంటిది నన్ను ఇంత సపోర్ట్ చేసి నన్ను ఇక్కడ నిల్చోబెట్టారు. ప్రతిసారి నాకు నేను ఎప్పుడు డిసప్పాయింట్ అయింది లేదు. ఒకవేళ డిసప్పాయింట్‌లో కూర్చొని ఉన్నా గానీ ఆ సిచ్యువేషన్ రాలేదు. నేను ఒంటరిగా ఫీల్ అయితా ఉంటా. అంటే బాబు కోసమైనా ఏదన్నా అరే ఎందుకు ఇట్లా అయింది అనే టైంలో వీళ్ళు వస్తారు, చిల్ అయితా ఉంటారు. అట్లా నన్ను ఎప్పుడు ఎంకరేజ్మెంట్ చేసింది అన్నది. ఎప్పుడు నన్ను డిస్కరేజ్ అయిన సందర్భాలు లేదు. అసలు అంటే అయితా ఉంటా. డిస్కరేజ్ అని అంటే సాంగ్ పరంగా ఒక్కోసారి నేను కొన్ని చేయలేని సిచ్యువేషన్ అప్పుడు డాన్స్ కూడా నాకు ఒక ప్రాబ్లమ్ అది ఎందుకు వచ్చిందో కూడా నాకు అర్థం కాలేదు. ఈ ఇయర్ ప్రాబ్లమ్ వచ్చింది. ఈ ఇయర్ లాస్ అవుతుంది మెల్లమెల్ల 30%. అది ఎట్లా వచ్చిందో రెస్ట్ లేకనో ఏందో నాకు కూడా తెలియదు. కానీ డాక్టర్స్ ఏమన్నారంటే ఈ బ్రెయిన్ నరము, ఇయర్ నరం మీద పడింది. దానివల్ల బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడల్లా నీకు ఇప్పుడు నాకు చెవులో కూడా ఆటోమేటిక్గా ఇప్పుడు సౌండ్ వస్తూనే ఉంటుంది. ఒక ట్రైన్ కూతకు అని ఇప్పుడు రన్నింగ్ అయితేనే ఉంది ఈ లెఫ్ట్ ఇయర్. దానివల్ల కూడా మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. నేను ఇప్పటికి 4 months నుంచి ఫేస్ చేస్తూనే ఉన్నా. అల్లా హేలా సాంగ్ ముందు షూట్ నుంచి నేను నార్మల్గా లేను. షూట్లో యాక్షన్ అనేంత వరకు నేను ఆ ఫీల్డ్లో ఉన్నంత వరకే నాకు ఈ సౌండ్ అనేది ఇదంతా మర్చిపోయేది. ఇక కట్ చెప్పి ఒకవేళ కూర్చున్నంటే తలకాయ తిప్పడం, ఇదంతా సౌండ్ బ్రెయిన్‌కి దీనికి సంబంధించింది. ఇప్పటికి చాలా హాస్పిటల్‌కి వెళ్ళినా, ఎంఆర్ఐ చేయించుకున్నా. వాళ్ళు ఏమన్నారు అని అంటే ఈ బ్రెయిన్‌కి అండ్ చెవు మీద నరం పడింది దానివల్ల అని. నాకు స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఏదైనా వెహికల్ సౌండ్ వచ్చిందనుకోండి డైరెక్ట్ బ్రెయిన్ మీదకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది. ఎవరైనా నలుగురు ముంగట నించొని మాట్లాడలేకపోయేటోని నేను. అంత డిస్టర్బెన్స్, వీళ్ళు అన్‌కాన్షియస్‌లో వీళ్ళు అసలు ఉన్నారా, ఇది నా కలనా అనే సిచ్యువేషన్ ఫేస్ చేసిన నేను 4 monthsలో. అంటే ఫస్ట్ స్టార్టింగ్ మంత్‌లో మెల్లమెల్లగా మెడిసిన్ వాడుకుంటా అది చేసుకుంటా ఉంటే కొంచెం క్యూర్ అయింది. కానీ ఈ సౌండింగ్ అనేది పోవట్లేదు. అంటే ఈ ప్రాబ్లం అంటే ఆఫ్టర్ ఇప్పుడు మొన్న నుంచేనా లేకపోతే ముందు నుంచి కూడా ఇది అలాగే ఉండేదా? లేదు, ఈ 4 months నుంచి ఉంది. 4 months నుంచి ఎక్కువ అయింది. నాకు నార్మల్‌గా కూల్‌నెస్ అన్నది పడది. చెవులు మూసుకుపోవడం అట్లా జరుగుతుంది. నేను నార్మల్‌గానే చలికాలం వచ్చినప్పుడు అట్లా అవుతుంది కావచ్చు అనుకున్నా. కానీ ఇది ప్రాబ్లమ్ అని తెలియదు. అంటే ఇది మీరు ఆ తాగుడు నుంచి మొత్తం బయటకు వచ్చేసి ఇప్పుడు హ్యాపీ లైఫ్ ఉందా? లేకపోతే ఇంకా ఎప్పుడైనా మెమరీస్ మీకు ఉంటూనే ఉంటాయా? మెమరీస్ చిన్నోని మీద ఉంది నాకు ఎక్కువ. అంటే జెన్యూన్‌గా లవ్ అనేది ఒకటి అమ్మ దగ్గర ఉంటది. జెన్యూన్‌గా అమ్మ నాన్న దగ్గర. ఇంకోటి పిల్లల దగ్గర ఉంటది. వాడిని నేను పెద్దయినంక చిన్నప్పటి నుంచి ఇక్కడ ఎన్ని ఇయర్స్ ఆ టైంలో వెళ్ళిపోయాడు చిన్ను? 4 years తర్వాత. వాడికి 4 years ఉన్నప్పుడు వెళ్ళిపోయాడా? ఓకే. అంటే అప్పటి వరకు మీరు కలిసే ఉండేవాడిని ఆడిపిస్తూ, వాడితో ఆడుకుంటూ. 24 ఎప్పుడు నాతోనే ఉండేది. అమ్మ కూడా బాగా ఆడుకుని ఉంటది వాడితో. ఎప్పుడైనా మిస్ అవుతున్నాను చిన్నుని? చాలా ఏడుస్తాను. నేను ఇంటికి పోయినప్పుడల్లా అది ఏడుస్తాను. నేను ఎక్కువ అసలు ఇంటికి వెళ్ళను నేను. ఇంటికి ఎందుకు వెళ్ళను అంటే దానికి రీజన్, నాకు అన్న వాళ్ళ పిల్లల్ని చూసిన వాళ్ళతో ఆడుకున్నాడు కాబట్టి నేను ఫేస్ చేయలేను. నాతో కాదు అది. కాబట్టి అమ్మ వాళ్ళు చూసినా, నన్ను చూసినా బాధపడుతూ ఉంటారు. అవన్నీ నేను తట్టుకోలేను. పోతా హ్యాపీగా ఒక 1 day కూడా సగం ఉండను నేను. హ్యాపీగా ఉంటా, పిల్లల్ని కలుస్తా, అటు ఇటు ఏదో అల్లరి చేసేసి వస్తా. అమ్మ అంటది ఫోన్ చేసి, ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోయినావు ఎందుకురా అని అంటే, షూట్ ఉన్నది అని చెప్పానంటే సరే అని చెప్పి ఏడుస్తుంది. చిన్నోని తీసుకున్నా. ఫోన్ కాల్స్ కూడా లేదా ఆ అమ్మాయి లిఫ్ట్ చేయదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడదామంటే మాట్లాడిపియదు, చేయనిది, కలవనియది. మీది లవ్ మ్యారేజ్ కదా? మరి లవ్ మ్యారేజ్ ఎందుకు అంత ద్వేషం? అసలు ఈ ఒక్క సిచ్యువేషన్, ఒక్క చిన్న మూమెంట్ చెప్పు నా కోసం. అసలు ఇలా దీనికోసమే మేము ఇలా అయిపోయాము. నేను రీజన్ చెప్పలేనండి. అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, డివోర్స్ అయిపోయింది. ఆమె గురించి మాట్లాడు కూడా ఎక్కువ నాకు ఇష్టం లేదు. ఎప్పుడు అసలు ఒకసారి గుర్తుకు రాదు. ఎందుకంటే నేను అంత ఫేస్ చేసిన, నా
ఒకవేళ నేనే మిస్టేక్ చేసి ఉంటే, అంటే మిస్టేక్ మీన్స్ తప్పు కాదు, నేను రాంగ్ స్టెప్ తీసుకున్నా కావచ్చు అని అనుకుంటే నేను బాధపడతాను. నేను రాంగ్ స్టెప్ తీసుకోలేదు, కరెక్ట్ రైట్ స్టెప్ తీసుకున్నాను నేను అనుకుంటాను. ఒకటి బాబు విషయం బాధ ఉన్నది, కానీ ఆ ఫ్యూచర్లో ఎప్పటికైనా నా కొడుకే అంతే. వానికి వచ్చిందంటే మనం చేయాల్సింది చేస్తాం అంతే. డాడీ అని ఎప్పుడైనా ఆ పిలుపులు వినపడటం, గుర్తుకు రావటం, ఆ మూమెంట్ వేరేగా ఉంటుంది. హాయ్ హలో నమస్తే. సో ఎస్, డాన్స్ ఐకాన్ ఎంత అంగరంగ వైభవంగా స్టార్ట్ అయిందో అందరికి తెలుసు. డాన్స్ ఐకాన్ 2 స్టార్ట్ అవుతుంది అనగానే దాంట్లో మెంటర్స్ ని చూసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఎపిసోడ్ అయిపోయింది, దాంట్లో మనకి జానులిరి అలాగే సోనాలి వీళ్ళిద్దరూ తెలుసు మీ అందరికి. సో ఎలిమినేట్ అవడం జరిగింది. సో వాళ్ళు ఏమనుకుంటున్నారు, అసలు ఏం జరిగింది లోపల అనేది మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాము. సో హాయ్ జాను. హాయ్ సోనాలి. ఎలిమినేట్ అయ్యారంటే చాలా బాధ కనిపిస్తుంది, మీరిద్దరు ఏంటి చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు? అంటే ఏదైనా మన మంచికే అని అది ఎక్కువ నమ్ముతాను నేను. నన్ను ఓంకార్ అన్న గానీ, అశ్విన్ అన్న గానీ, ఆహా టీం గానీ జానులి సరిపోతుంది మెంటర్ గా అని ఎంచుకున్నప్పుడే నేను గెలిచాను. బట్ ఇలా ఫస్ట్ ఎపిసోడ్ కి ఎలిమినేట్ అవడం అనేది చాలా పెయిన్ఫుల్ అనిపిస్తుంది చూసే ఆడియన్స్ కి ఖచ్చితంగా. ఎందుకంటే నీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, డాన్స్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, నీ కంటెస్టెంట్ అంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. సో ఏం జరిగింది అసలు లోపల, ఎందుకు ఎలిమినేట్ అయ్యావని అనుకుంటా? యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ ఎపిసోడ్ లో తనకి హెల్త్ బాగాలేదు, ఇప్పటికి కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. సో ఆ ఎనర్జీ డౌన్ అవడం వల్ల కొంచెం దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఎంత నా ఫ్యాన్స్ అయినా కూడా వాళ్ళు కరెక్ట్ ఓటింగ్ చేశారు. ఎందుకంటే డాన్స్ బాగుంటేనే ఓటింగ్ వేయాలి ఏదైనా. ఇప్పుడు జెన్యూన్ గా, సో వాళ్ళు కూడా జెన్యూన్ గా చేశారు. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ లేదు, హెల్త్ బాగాలేదు కాబట్టి మేము ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నాం. తనకి హెల్త్ కరెక్ట్ ఉంటే ఫైనల్ కొట్టేస్తారు. హెల్త్ బాగాలేకనే ఎలిమినేట్ అయ్యాం తప్ప ఇంకే రీజన్ లేదు అంటుంది జాను. కానీ లోపల చాలా మంది ఆడియన్స్ అనుకుంటున్నారు ఏంటంటే ఇది అన్ఫేర్ ఎలిమినేషన్ అని కూడా అంటున్నారు. ఎందుకు అంటే నిజంగానే అన్ఫేర్ అనుకోవచ్చా? 5 మెంటర్స్ లో మోస్ట్ ఆఫ్ యు ఆర్ ద వెరీ టాలెంటెడ్ పర్సన్, ఎవ్రీవన్ నోస్ దట్. సో అన్ఫేర్ అనుకోవచ్చా? ఇక్కడ అనిపిస్తుందా లోపల? అలా ఏం లేదు, ఎందుకంటే మేము జెన్యున్ గా ఒప్పుకునేది ఏంటంటే మాకు హెల్త్ బాగాలేక ఎనర్జీ డౌన్ అయింది. సో ఇప్పుడు నేను ఒక డాన్స్ అని కాబట్టి నాకు తెలుసు, ఇప్పుడు మేము కరెక్ట్ చేయకుండా అన్ఫేర్ అని మేము అనలేము. సో అసలు డాన్స్ ఐకాన్ 2 కి మెంటర్ గా తీసుకుంటున్నారు జానుకి అని అనగానే, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మాట్లాడే ఛాన్స్ రాలేదు, ఇప్పుడే వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్. సో ఓంకార్ గారు షో అంటే ఆబ్వియస్లీ ఆ హైప్ ఉంటుంది. సో డాన్స్ ఐకాన్ 1 లో చాలా మంది చూసాం మనము. సో ఇప్పుడు డాన్స్ ఐకాన్ 2 అని అనగానే ఇంకా స్పెషల్ గా ఉండబోతుంది అని అనుకుంటున్నాను. సో ఈ డాన్స్ ఐకాన్ 2 లో జాను మెంటర్ అనగానే ఒక చిన్న వాటి ఇట్లా కనిపించింది అందరికి అన్నట్టు. ఎందుకంటే ఇంతకు ముందు డాన్స్ షో కూడా మేము చాలా చూస్తున్నాం ఇది కాబట్టి. సో ఏంటి, ఎలా అనిపించింది జర్నీ? చిన్న జర్నీ, బట్ హౌ డిడ్ యు ఫీల్? చాలా బాగా అనిపించింది. అసలు ఓంకార్ అన్ని నాకు జానులిరిని పెడదాం మెంటర్ గా అన్నప్పుడే, అంటే నేను ఇప్పుడు ఓడిపోవచ్చు, ఎలిమినేషన్ అవ్వచ్చు, కానీ అక్కడే గెలిచాను నేను. చాలా మంది ఫోక్ అనగానే కొంచెం వేరేలాగా చూస్తారు. సో ఆ ఫోక్ డాన్సర్ ని తీసుకొచ్చి మెంటర్ గా కూర్చోబెట్టడమే ఫస్ట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. చిన్న జర్నీ కావచ్చు, బట్ ఎప్పటికైనా గుర్తుంటది అన్నయ్యతో నేను వర్క్ చేశాను అని. కానీ తినకు మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా. చాలా మంచి డాన్సర్, బట్ హెల్త్ ఇష్యూ వల్ల ఈ రోజు ఇలా అయింది. బట్ తిన మంచి పొజిషన్ లో ఉంటుందని నాకు నమ్మకం ఉంది. సోనాలి పర్ఫార్మ్డ్ ఒలింపిక్స్ లో కూడా పర్ఫార్మ్ చేసింది, ది బెస్ట్ డాన్సర్ అని చెప్పుకోవచ్చు, వన్ ఆఫ్ ది బెస్ట్ డాన్సర్ ఇప్పుడున్న కంటెస్టెంట్స్ లో. సో హౌ డిడ్ యు ఫీల్, ఎలా అనిపించింది? నన్ను అడుగుతుంది నువ్వు ఓకేనా. I was worried about that because I couldn't perform well first time because I was not well. So సారీ. అయ్యో this is so emotional. సారీ వద్దు. What do you want to say to Janu from your bottom of it? I mean, I was just feeling bad because of me. She also got eliminated with me. And because this was a great experience for me. And I was little sad because I couldn't perform well. Yeah. But that was not my 100%, of course. Yes. And really sorry. But I'm grateful. Everything happens for my good, I believe. For a reason. Yes. Yes. So, I don't know. See what happens. So హ్యాపీ, మేమిద్దరం అయితే చాలా హ్యాపీ. బట్ మళ్ళీ ఒక ఛాన్స్, మీరు వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటే వస్తారా? వచ్చేస్తాం, ఇచ్చి పడేస్తాం. మిగతా 5 కంటెస్టెంట్స్ లో, లైక్ ఇంక్లూడింగ్ హర్, సో ఇప్పుడు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి మిగతా 4 కంటెస్టెంట్స్ లో ఎవరు మీకు ఫేవరెట్?
బర్కతి బర్కతి తనకు సపోర్ట్ ఎక్కువ ఇస్తాను నేను, ఫుల్ సపోర్ట్. ఇంకొకటి తను యష్ మాస్టర్ వాళ్ళ కంటెస్టెంట్ చిన్న పాప, ఇద్దరు చిన్న పాపలకి అయితే నేను ఫుల్ సపోర్ట్ ఇస్తాను సీరియస్ గా. నేను ఎక్కడున్నా సరే బయట వాళ్ళకి ఫుల్ సపోర్ట్, ఓట్లు వేసేస్తాను, నేను వేసేస్తాను వాళ్ళిద్దరికి. నా ఫ్యాన్స్ అందరు కూడా వేసేస్తారు. యువర్ ఫేవరెట్ కంటెస్టెంట్? Sadhvi. సాధ్వి, యూ ఫ్రెండ్ సాధ్వి. Before that? Yeah. Okay, both are friends. Oh. So ఎలా అనిపించింది చిన్న జర్నీ లాస్ట్ మీ మాటల్లో? అండ్ మోస్ట్ ఆఫ్ దట్ ఓంకార్ గారి షో అనగానే అందరికి చాలా అయ్యో ఇంకా ఉంటే బాగుండు అనే ఫీల్ ఉంటుంది కదా. అంటే నేను ఫస్ట్ తన డాన్స్ చూసిన తర్వాత అయ్యో ఫీవర్ వచ్చింది కదా అనుకున్నాను. ఆ డాన్స్ చూసి మన వాళ్ళందరూ ఓటింగ్స్ వేశారు. అంటే మేబీ మన వాళ్ళకి కూడా అనుకోవచ్చు ఇంకొంచెం డాన్స్ చేసి ఉంటే అక్క వాళ్ళ కంటెస్టెంట్ ఇంకా బాగుండేది, అక్క ఉండేది అని అందరూ ఫీల్ అవుతారు. నేను కూడా ఫీల్ అవుతాను, అరే మనం కూడా ఉంటే బాగుండు, ఫైనల్స్ దాకా వస్తే బాగుండేమో, ఇంకా ఉండేది కదా. ఆ ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది, తనకుంటుంది నాకుంటుంది ఫైనల్స్ కి వెళ్ళాలని. బట్ అంటే జెన్యున్ గా ఏంటంటే డాన్స్ ఐకాన్ అంటే డాన్స్ ఉండాలి. యాజ్ ఎ మెంటర్ ఎక్స్పీరియన్స్ ఎలా? ఇప్పుడు అది తెలిసింది. ఇప్పుడు మనం ఏంది ఒక మాస్టర్ డాన్స్ నేర్పించే మనం వెళ్ళి స్టేజ్ మీద డాన్స్ చేస్తాం, కానీ ఇప్పుడు డాన్స్ చేస్తుంటే జడ్జిమెంట్ ఇవ్వడం, ఆ టెన్షన్, అమ్మో అదంతా ఇప్పుడు తెలిసింది నాకు. ఎప్పుడు నేను మెంటర్ గా చేయను ఫిక్స్ అయ్యారా? అలా ఏం లేదు, ఇప్పుడు తెలిసింది ఇంకా ఎలా చేయాలనేది ఇంకా మైండ్ లో ఉంది, ఎక్స్పీరియన్స్ వచ్చింది. సో ఈసారి ఈ మెంటర్ ఛాన్స్ తో ఖచ్చితంగా డబుల్ ఎక్స్పీరియన్స్ వచ్చి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం దూసుకెళ్ళిపోతా అంటున్నాను. సో జాను ఓటింగ్ ప్రాసెస్ మీదనే ఎలిమినేట్ అయ్యారా అసలు? ఎందుకంటే చాలా ఒక ఉత్కంఠ భరితమైన సిచ్యువేషన్ ఉంది అక్కడ. బట్ మీ ఫేస్ లో మాకు అది కనిపించలేదు నిజంగా చెప్పాలంటే. సో ఎలా అనిపించింది ఆ మూమెంట్ లో ఎలిమినేట్ అవ్వడం పక్కన పెడితే? ఎక్కడైనా కొంచెం ఇలా అయి ఉంటే బాగుండు, లేకపోతే ఓట్స్ ఎక్కువ వచ్చుంటే బాగుండు అని నేను ఎక్స్పెక్ట్ చేసింది ఎలా ఏంటంటే వచ్చిందని? నేను ఎక్స్పెక్ట్ చేసింది అంటే ఓట్స్ చాలా వస్తాయి అనుకున్నాను. బట్ ఏంటంటే అంటే నాకు చాలా ప్రౌడ్ గా ఉంది, మనోళ్ళు కూడా ఇప్పుడు నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు కూడా కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చారు. అంటే ఓటింగ్ ద్వారానే ఉంది ఇది. ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళు సేఫ్ అనమాట, లీస్ట్ కి ఎవరు వస్తే వాళ్ళు. సో మాకు లీస్ట్ వచ్చింది, మా పర్ఫార్మెన్స్ బట్టే వచ్చింది కాబట్టి. సో జనాలకి ఎంతవరకు నచ్చింది, ఎవరిది నచ్చింది వాళ్ళ బట్టి ఎవరి డిసిషన్ అయ్యి ఉండొచ్చు అని అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వాళ్ళు ఓట్స్ ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ ఉన్నాము. అంటే మేము ఫస్ట్ వాళ్ళకి తెలియదు కదా ఫీవర్ వచ్చిందా ఎలా వచ్చింది చూడరు, వాళ్ళు చెప్పలేదు అసలు. అంటే పర్ఫార్మెన్స్ ముందు ఖచ్చితంగా అలా ఏం చెప్పలేదు, పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత చెప్పారు. ఆ పర్ఫార్మెన్స్ చేసే ఇప్పుడు జనాలు ఏం చూస్తారు, పర్ఫార్మెన్సే చూస్తారు, ఫీవర్ వచ్చిందా ఏం వచ్చిందో చూడరు. సో ఓవరాల్ గా 5 కంటెస్టెంట్స్ ఉన్నారు. సో అందులో కొంచెం ఎవరు బాగా చేయలేదంటే సోనాలి బాగా చేయలేదు. సో దానివల్ల ఏమైంది లీస్ట్ ఓటింగ్స్ వచ్చాయి. మేము హ్యాపీ, మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ఎందుకంటే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.